సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాళ్ళ వీడియోలో మనం బెల్రైజ్ ఇండస్ట్రీస్ షేర్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో రీసెంట్గా మనమైతే కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ అయితే బెల్రైజ్ ఇండస్ట్రీస్ మీద పర్ఫామ్ చేసాం. సో చూసుకున్నట్టయితే ఇవాళ ఆల్మోస్ట్ 6.52% అయితే స్టాక్ ఒక అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. సో కొన్ని రీజన్స్ ఉన్నాయి స్టాక్ అప్ సైడ్ మూమెంట్ ఎందుకు ఇచ్చిందని, అండ్ కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ మళ్ళీ రివైజ్ చేసి వచ్చే రోజుల్లో స్టాక్ ఎక్కడికి వెళ్తుందో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెల్రైజ్ ఇండస్ట్రీస్ గురించి చూసుకుంటే ఒక మంచి బ్రేక్అవుట్ అయితే మనకు కనిపించింది. ఎక్కడ ఏ లెవెల్ నుంచి మనకు కనిపించింది? సో రీసెంట్గా మనకి 150 రూపీస్ దగ్గర ఒక మంచి రెసిస్టెన్స్ ఉండేది. సో ఎప్పుడైతే అక్కడికి స్టాక్ అనేది అప్రోచ్ అయిందో మనకు ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది క్లియర్గా కనిపించింది. సో ఇవాళ ఆ లెవెల్ని బ్రేక్ చేసి ఇంకొక పివెట్ లెవెల్ అరౌండ్ 153 రూపీస్ దానిపైన అయితే మనకి ఒక క్లోజింగ్ అయితే వచ్చిందనమాట. సో ఉన్న కరెంట్ లెవెల్స్ లో మనం బై చేయొచ్చా అంటే కొంచెం వెయిట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఆ రెసిస్టెన్స్ ని ఒకవేళ వచ్చే రోజుల్లో కనుక బ్రేక్ అవుతే, రేపు ఒకవేళ బ్రేక్ అవుతే మనకు ఒక మంచి ప్రైస్ యాక్షన్ రావచ్చు. లేకపోతే ఒక స్మాల్ రీట్రేస్మెంట్ వచ్చి మళ్ళీ ఇలా ఒక అప్ సైడ్ మూవ్మెంట్ అయితే స్టాక్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఒక స్మాల్ సెల్లింగ్ రావచ్చు. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది కదా, ఈ లెవెల్స్ లో అయితే కొందరు అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తే, రైట్. సో మనకు ఒక స్మాల్ డౌన్ సైడ్ మూవ్మెంట్ వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యి అప్ సైడ్కి అయితే వెళ్ళొచ్చు. సో నా ఒపీనియన్ ఏంటంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో 156, ఓకే, ఆ 156 పైన క్లోజింగ్ వస్తే మనం ఇక్కడ 156, 157 టు బి మోర్ ప్రిసైజ్. సో ఆ లెవెల్ కనుక బ్రేక్ అయితే మనం ఒక అప్ సైడ్ ట్రేడ్కి అయితే ప్లాన్ చేయొచ్చు ఫర్ 167 అండ్ 170 ప్లస్ అన్నమాట, రైట్. సో ఇది ఒక ఎత్తు. ఒకవేళ మనము లాంగ్ సైడ్కి వెళ్తే, సిమిలర్లీ మన సపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్ సపోర్ట్స్ చూసుకుంటే 150 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సైకలాజికల్లీ కూడా ఒక మంచి సపోర్ట్ అనేది, అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ గా కూడా రెసిస్టెన్స్ ఫేస్ అయింది కాబట్టి మనకు అదొక క్రూషియల్ లెవెల్ కింద యాక్ట్ అవుతుంది, రైట్. సో ఇంకోటి వచ్చేసరికి మనకు కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ అయితే స్టాక్ కి రేటింగ్ ఇచ్చాయన్నమాట, రైట్. బెల్రైజ్ ఇండస్ట్రీస్ పైన పాజిటివ్ రేటింగ్ వచ్చింది. సో కొన్ని టార్గెట్స్ అయితే 170, 180 దాకా కూడా ఇచ్చారనమాట. సో ఆ బేసిస్ మీద కూడా మనకి స్టాక్ అనేది ఒక అప్ సైడ్ మూవ్మెంట్ అయితే ఇచ్చింది, రైట్. సో నెక్స్ట్ వీక్లీ చార్ట్ కనుక చూసుకుంటే వీక్లీ చార్ట్ కూడా మనకి క్లియర్గా ఒక మంచి రైజింగ్ ప్యాటర్న్ లో ఉంది, కంటిన్యూ అప్ ట్రెండ్ లో ఉంది, ఒక రీట్రేస్మెంట్ అయింది, మళ్ళీ అదే ప్యాటర్న్ అప్ సైడ్ మూవ్మెంట్ లో కొనసాగుతుంది. సో దట్ ఇస్ వెరీ గుడ్ సైన్. బట్ చెప్పినట్టు ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితేనే మనం ఒక ఎంట్రీ తీసుకోవచ్చు, రైట్. 156.96. సో పేషెంట్గా వెయిట్ చేయండి, ఇక్కడికి వచ్చినప్పుడే బై చేయండి. 156 జీటీటీ ఆర్డర్స్ పెట్టుకోండి. వన్స్ అది బ్రేక్ అయితే వెల్ అండ్ గుడ్, మనకు ఒక మంచి అప్ సైడ్ మూమెంట్ అయితే జనరేట్ అవుతుంది. ఈ డిస్టెన్స్ అయితే ఉందో, రైట్, ఆ డిస్టెన్స్ ని మనం పైకి ప్రొజెక్ట్ చేసుకుంటే సమ్వేర్ మనకి ఎంత టార్గెట్ వస్తుంది, 180 దాకా మనకి టార్గెట్ అయితే క్లియర్ కనిపిస్తుంది, రైట్. సో ఇదన్నమాట. సో ఇలా మీరు అనలైజ్ చేసుకుంటే మీకు ప్రాపర్ క్లారిటీ ఉంటుంది ఎక్కడికి స్టాక్ వెళ్తుంది, ఎక్కడ స్టాప్ లాస్ ఉంటే. సో దానికి తగ్గట్టు మీరు రియాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట బెల్రైజ్ ఇండస్ట్రీస్ షేర్ గురించి. మీకు ఎనీ డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఏదైనా స్టాక్ గురించి మీకు సెపరేట్ అనలైసిస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.